యాంగి కనిపించట్లేదు, మీకేమైనా కనిపించాడా? యాంగి 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 ప్రీతి ఎక్కడా? యాంగి ఎక్కడా? ఎక్కడ పిల్లలు మీకు కనిపించాడా? కనిపించాడా? ఎక్కడా? యాంగి ఇక్కడ ఎక్కడ ప్రీతి? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? పిల్లలు నాకు కనిపించలేదు. ఎక్కడ ఎక్కడ? ప్రీతి ఎక్కడ ఉన్నావా? అవును ప్రీతి. యాంగి ఎక్కడికి వెళ్ళావురా? నేను ఇక్కడే ఉన్నా ప్రీతి. నాకు కనిపించలేదు, అక్కడి నుంచి ఎదుగుతానే ఉన్నాను తెలుసా? నేను ఇక్కడే ఉండి లెసన్ ఉన్నా ప్రీతి. యాంగి వాడేడు టిప్పు, ఏడు టిప్పు. టిప్పు టిప్పు ఎక్కడ ఉంటాడు నీకు తెలుసు కదా, కింద కిచెన్ లోనే ఆడ ఉంటాడు. టిప్పు టిప్పు ఎక్కడికి వెళ్ళావురా? తిండిపోతా తినడానికి వెళ్ళేవారా నువ్వు? చెప్పు. వెజిటేబుల్ బిర్యానీలో కూరగాయలేరా ఉండేది, చికెన్ ముక్కలు ఉండవురా రే తిండిపోతా. అవునరా, ముక్కలు ఎందుకు ఉంటాయిరా? అయినా ఎన్నిసార్లు తింటావురా నువ్వు రోజుకి? ఎన్నిసార్లు తింటావురా రోజు నువ్వుకి? 5 సార్లా? అరే టిప్పు, మా పిల్లలు చూడరా, ఉదయకాలం వచ్చి తింటారు, మళ్ళీ మధ్యాహ్నం వరకు తినరు. అవునరా? అవునా పిల్లలు? మా పిల్లలు అట్ట తినరా, మా పిల్లలు చాలా మంచి వాళ్ళు తెలుసా? ఏం కాదు, మీ పిల్లలందరూ ఐస్ క్రీములు చాలా తింటున్నారు. పిల్లలు మీరు సైలెంట్గా ఉండాలా. చూసావా, టిప్పు పిల్లలందరినీ చెడ్డవాడు అంటున్నారు. ప్రీతి, మీ పిల్లలు ఏం మంచోళ్ళు కాదు, అందరూ అల్లరి చేస్తారు. పిల్లలు మీరు అల్లరి చేస్తారా? సైలెంట్గా ఉంటారు కదా, మంచి వాళ్ళు కదా. మీరందరూ సైలెంట్గా ఉంటే నేను టిప్పు వాడిని కొడతా. సైలెంట్గా ఉంటారా? చూసావా టిప్పు, మా పిల్లలు ఎంత మంచి వాళ్ళు. వాళ్ళన్నీ అబద్ధాలే చెప్తారు ప్రీతి. చూడు, అందరూ సైలెంట్గా ఉన్నారు పిల్లలు. అవునా? అవును, మా వాళ్ళు ఉదయం తిని ఇప్పటి వరకు మంచిగా కథలు పాటలు అన్ని నేర్చుకున్నారు. అవునా యాంగి? అవునా కదా యాంగి? చెప్పు టిప్పు. నువ్వేం పాటలు నేర్చుకున్నావు చెప్పు. నేను ఇక్కడ యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నా, కంఠత్ వాక్యాలు నేర్చుకున్నా. ప్రీతి, నేను కూడా ఒక మంచి పాట నేర్చుకున్నాను ప్రీతి. నువ్వు నేర్చుకున్నావా? ఏం పాట నేర్చుకున్నావు? అవును ప్రీతి, సూపర్ ఉంటది పాట. ఏం పాట? పాడతా విను. చెప్పు, పాడు. అది ఒక హల్వా పాట. హల్వా హల్వా పాట? హల్వా హల్వాలే, హల్వా హల్వా హల్వాలే, హల్వా హల్వా హల్వాలే. అరే టిప్పు, అది హల్వా కాదు, హలీం కాదురా, హల్లల హల్లల హల్లాలే సాంగ్ రా. అవునా? నాకేంటి గ్యాంగి, హల్వా హల్వా లాగుంది. అది హల్వా కాదురా, హలాలి. ఏదో అది హలాలే కదా. ఒకసారి మనం పాట పాడదామా? అందరం పాడదాం ఒకసారి. హల్లల హల్లల హల్లాలి, అల్లల అల్లల అల్లాలే, అల్లల అల్లల అల్లాలే, హలల హలల హలాలి, హలల హలల హలాలి.
హలలా హలలా హలాలే. చూసావా టిప్పు, మా పిల్లలు ఎంత మంచి పాడారు. అది హల్వా కాదు, హలాలి. ప్రీతి, ఆ వెనక కూర్చున్న వాళ్ళు హల్వానే అంటున్నారు. కాదు కాదు, పిల్లలు మళ్ళీ పాడదామా? మళ్ళీ ఒకసారి గట్టిగా. హల్లల్లా హల్లల్లా హల్లాలి. హల్లల్లా హల్లల్లా హల్లాలి. హల్లల్లా హల్లల్లా హల్లాలి. హల్లల్లా హల్లల్లా హల్లాలి. హల్లల్లా 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 హల్లాలి. హల్లల్లా 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 హల్లాలి. హల్లల్లా 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 హల్లాలి. హల్లల్లా 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 హల్లాలి. చూసావా మా పిల్లలు ఎంత మంచిగా నేర్చుకున్నారు యాంగి. మా పిల్లలు చాలా మంచిగా పాటలు, కథలు అన్నీ నేర్చుకున్నారు. అది హల్వా కాదు, హలాలి. అవునా? అవును. ఎప్పుడైనా నువ్వు మంచిగా మా పిల్లల్లాగా మంచిగా పాటలు నేర్చుకుంటే ఎట్లా దేవుడు ఆశీర్వదిస్తాడు తెలుసా? అవునా? ఈ యాంగి గాడేడి? యాంగి, టిప్పు, నువ్వేం నేర్చుకున్నావు ఇక్కడికి వచ్చి? నేను మెమరీ వర్సెస్ నేర్చుకున్నాను, యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నాను. మెమరీ వర్సెసా? ఆ అవునా? కాదు వెంకీ, కాదు కాదు యాంగి. చెప్పు పిల్లలు, ప్రీతి. యాంగి నాతో మాట్లాడట్లేదు. ప్రీతి, యాంగి నాతో మాట్లాడట్లేదు. మీకు చెప్పదా మాట్లాడమని? సరే పిల్లలు, మాట్లాడతా. యాంగి, చెప్పు ప్రీతి. నువ్వేం నేర్చుకున్నావు? నేను మెమరీ వర్సెస్ నేర్చుకున్నాను ప్రీతి, యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నాను. ప్రీతి, ఆ, వాడి మాటలేం నమ్మకు ప్రీతి. ఎందుకు? వాడి గురించి తెలుసుగా, మన ఏంటి? చాక్లెట్లు, మన పెన్సిళ్ళు అన్నీ దొంగతనం చేసేవాడు. రేయ్, యాంగి, టిప్పు, నువ్వు దొంగతనం చేసావా? అరే టిప్పు, నిజంగానే నేను ఒకప్పుడు దొంగతనం చేశాను రా మీవి. కానీ నేను VBSకి వచ్చాక మారిపోయాను రా. ఆ, మారిపోయావా? ఎలా మారావు? వెనక థీమ్ బస్ చూసి మారిపోయాను థీమ్ ప్రీతి. బస్సా? పిల్లలు, మన థీమ్ బస్ ఏంటి? గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ప్రీతి, చెప్పు. యేసుక్రీస్తు అని ఉంది కదా. ఆ, నేను VBSకి వచ్చాక యేసుక్రీస్తు గురించి విని నేను నా జీవితాన్ని మార్చుకున్నాను. అవునా? అయినా యేసుక్రీస్తు ఏం చేశాడని మార్చుకున్నావు? యేసుక్రీస్తు మన కొరకు పశువుల పాకలో జన్మించి చనిపోయి మనందరి కొరకు సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. మన కోసం చనిపోయాడా? ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? మన పాపాల నిమిత్తమై మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. తలతో చేసిన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మనం చేతులతో చేసిన పాపాల నిమిత్తమై చేతులకి మేకులు కొట్టించుకున్నాడు. కాళ్ళతో చేసిన పాపాల నిమిత్తమై కాళ్ళకు శీలాలు కొట్టించుకున్నాడు. ప్రీతి, చేతులతో మనం పాపాలు చేసామా? ఏం చేసాం? చేతులతో మనం ఏం చేస్తాం ప్రీతి? దొంగతనం, ఇతరులను గిచ్చటం కదా. అవును. అయినా యేసు ప్రభు నన్ను కూడా క్షమిస్తాడా? నిన్ను కూడా క్షమిస్తాడు ప్రీతి. ఇప్పుడు యేసు ప్రభు క్షమించాలంటే మేము ఏం చేయాలి? యేసు ప్రభు క్షమించాలంటే నువ్వు పాపివని ఒప్పుకొని ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలి ప్రీతి, అంతే. అవునా? సరే గాని యాంగి, ఏంట్రా టిప్పు? వృద్ధి పొందడం అంటే ఏంటి? బాగా తినాలా? ఒరే టిప్పు, ఈ తింటాం కాదురా వృద్ధి పొందటం అంటే. మరి నువ్వు ఏ రీతిగా అయితే నీ బాడీ పెరగడానికి తింటావో 3 పూట్ల, మనం దేవుళ్ళలో వెదగాలంటే మనం కూడా 3 పూట్ల తినాలి. ఏం తినాలి? దేవుని యొక్క వాక్యం తినాలి టిప్పు. వాక్యమా? అదెలా తింటాం? వాక్యం ఎలా తింటామంటే 3 పూట్ల దాన్ని మోకాళ్ళ మీద చదవటం ద్వారా.
అలాగే మనం 3 పూట్ల ప్రార్థన చేసుకోవటం ద్వారా మనం వృద్ధి పొందుతాం దేవునిలో. ఏయ్ టిప్పు, రోజు తింటమే కాదురా, దేవుడు వాక్యం చదివి ప్రార్థన చేస్తే అప్పుడు వృద్ధి పొందుతామంట, తెలుసా? అవునా ప్రీతి? పిల్లలు, మనం వృద్ధి పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి కదా. మా టిప్పులాగా ఎవరు ఎక్కువ తినొద్దు, తినకుండా ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. సరేనా? సరేనా? గట్టిగా. పిల్లలు, మధ్యాహ్నం మళ్ళీ వస్తారా? నేను కూడా వస్తాను. మళ్ళీ వచ్చి పాఠాలు కథలు అన్ని మంచిగా నేర్చుకొని మళ్ళీ దేవుని వాక్యం విని అందరం మళ్ళీ ఇంటికి వెళ్దాం. సరేనా? బాయ్ పిల్లలు. బాయ్ పిల్లలు. బాయ్. పిల్లలు అందరూ తినేసి రండి, కలుద్దాం.